అందరికీ నమస్కారం. నా పేరు చీరాల వంశీ, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుని, అదేవిధంగా జాతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ అయినటువంటి రాజ్యసభ సభ్యుల్లో కేవలం మరి బీసీలకే అది కేటాయించాలని చెప్పేసి కూడా ఆమె కోరుతా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందుకు మరి బీసీలకు 42% ఇస్తా అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా చెప్పి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అది మైమర్చిపోయి మరి బీసీలను మోసం చేశారు ఉన్నాడు. మరి అదేవిధంగా స్థానిక సంస్థలు చూసుకున్నట్లయితే మరి బీసీలకు ప్రత్యేక స్థానం కల్పిస్తాను, బీసీలకు రిజర్వేషన్ అంశం చేపిస్తానని చెప్పేసి అది సర్పంచ్ ఎలక్షన్ లో, స్థానిక సంస్థల ఎలక్షన్ లో కావచ్చు, ఇటు మున్సిపల్ ఎలక్షన్ లో కావచ్చు చెప్పి మరి వీటి కూడా మర్చిపోయి బీసీలను మోసం చేసిన కపట ప్రేమికుడు, మరి బీసీలకి మోసం చేసిన వ్యక్తి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా మేము తెలుపుతా ఉన్నాం. మరి ఈరోజు చూసుకున్నట్లయితే రానున్న మరి ఈ రాజ్యసభ సభ్యుల స్థానాల్లో కావచ్చు, మరి ఏ ఇతర మరి కార్పొరేషన్ స్థానాల్లో కావచ్చు, మరి బీసీలకే ప్రథమ స్థానం కేటాయించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే 2 రాజ్యసభ స్థానాలు మరి ఖాళీ అయినాయి. మరి వీటి ఫిలప్ చేసే స్థానాల్లో బీసీలకే కేటాయించాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్ ఇప్పటికే ఎన్నో ఖాళీ ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ నుంచి ఎంతో మంది ఉద్యమంలో మరి మొదటి వరుసలో ఉన్నటువంటి వారిని మరి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయించింది? కనీసం ఉద్యమంలో ఉన్నటువంటి మీ పార్టీలో ఉద్యమంలో కేటాయించిన ఉద్యమంలో మీ పార్టీలో ఉన్న వారు కూడా మరి కార్పొరేషన్ చైర్మన్ డిసిషన్ పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. మరి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఫిల్అప్ చేసే సమయంలో మరి ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్ కోడ్, ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పేసి కూడా మాయమాటలు చెప్పి ఈరోజు ఉద్యమకారులని మరి వారిని వాడుకుంటా ఉన్నారు. మరి రానున్న రోజుల్లో కూడా మరి రాజ్యసభ స్థానాలు బీసీలకు కేటాయించి మరి కార్పొరేషన్ చైర్మన్ లో ఉద్యమంలో ఎవరున్నారు మరి వారికి కేటాయించాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా మేము బీసీ విద్యార్థి జేఏసీ తరపున మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ నుంచి బీసీ విద్యార్థులందరినీ మరి బీసీ విద్యార్థి సంఘ నాయకులందరినీ రాష్ట్రం అందరినీ కూడా ఒక్కటి చేసి మరి మీ ఎక్కడికెక్కడ ఎమ్మెల్యేలను కావచ్చు, ఎంపీలను కావచ్చు ముట్టడిస్తామని చెప్పేసి కూడా మేము తెలుపుతా ఉన్నాము.